గోవుల అక్రమ రవాణా అరికట్టడం కోసం చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని జనతా వారధి బృందం తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ కు విజ్ఞప్తి చేశారు. గోవుల అక్రమ రవాణాను సమర్థవంతంగా అరికట్టి చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి బీజేపీ జనతా వారధి బృందం వినతి పత్రం అందించారు. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, జనతా వారధి కో కన్వీనర్ బండి సత్యప్రసాద్, ఆనాపు యేసు, స్వామి సూర్యకిరణ్, మీనాక్షి, శేషాద్రి రవిశంకర్ తదితరులు జిల్లా ఎస్పీని కలిసి వినతి పత్రం అందించారు. గోవుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి సున్నిత ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేయాలని వారు కోరారు. గోవుల అక్రమ రవాణాకు సంబంధించిన ప్రతి ఫిర్యాదును అత్యవసరంగా స్వీకరించి వెంటనే స్పందించాలని, చట్టవిరుద్ధ రవాణా నిర్ధారణ అయితే సంబంధిత వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన కేసులు నమోదు చేయాలని కోరారు. పశుసంవర్ధక శాఖ, రవాణా శాఖ స్థానిక పరిపాలనతో సమన్వయం చేసుకుని సంయుక్త తనిఖీలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడి నుంచో అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి ఆ గోవులను తెలుసుకొని వెంటనే వాటిని ఆ రవాణాని ఆపి అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఏదైతే నియర్ బై ఉందో ఆ పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే సమాచారం ఇచ్చిన తర్వాత ఎవరైతే సమాచారం ఇచ్చారో వారిపైనే కేసులు కడుతున్నారని చెప్పి ఆ గో ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారు జనతా వారధిలో తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఈరోజు ఎస్పీ గారితో చర్చించడం జరిగింది. ఎప్పుడు కూడా గోవులను తరలించాలనంటే ఎవరైతే గోవులను అమ్మారో వారి దగ్గర నుంచి ఒక రిసిప్ట్, కొనుగోలు చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు దగ్గర ఒక పేపరు, ఏదైతే ఆథరైజ్డ్ పేపరు, అదేవిధంగా యానిమల్ హస్బెండరీ సంబంధించినటువంటి వాళ్ళ ఒక సర్టిఫికేట్ను ఇచ్చి ఆ యొక్క వాహనంలో తక్కువ సంఖ్యలో గోవులను తరలించాలి. అదేవిధంగా ఆ తరలించేటప్పుడు ఆ గోవులకు సరిపడేటువంటి త్రాగునీరు కానీ, దానా కానీ, గడ్డి కానీ, ఆహారాన్ని మనం అక్కడ వారు సమకూర్చాలి. అలా ఎవరు కూడా సమకూర్చకుండా ఎక్కువ సంఖ్యలో గోవులను తరలించడం, వాటి కాళ్ళు చేతులు ఎరగొట్టి ఒకదానిపై ఒక గోవుని పెట్టి వాళ్ళు అక్రమ రవాణా చేస్తూ ఉన్నారు. ఇలాంటి అక్రమ రవాణాని అడ్డుకోవడం కోసం వెంటనే పోలీసులకి సమాచారం ఇచ్చినా కానీ వారు వెంటనే స్పందించకపోవడం వలన గోప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారు ఆ వాహనాలను అడ్డుకోవడం, ఆ రవాణా చేస్తున్న వాళ్ళని పోలీస్ స్టేషన్కి అప్పగించడం, ఇలాంటి జరుగుతున్నటువంటి ఈ క్రమంలో తిరిగి గోప్రేమికుల మీదే కేసులు పెడతా ఉన్నారని చెప్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఈ యొక్క విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. గోప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారిపై అక్రమంగా కేసులు పెట్టకూడదని చెప్పి, గోప్రేమికులు ఎవరైతే ఇలాంటి అక్రమ రవాణా జరుగుతుందని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు, టెలిఫోన్ ద్వారా కంప్లైంట్ ఇచ్చినప్పుడు వెంటనే పోలీసులు స్పందించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.